పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు గ్యాస్ సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో అసలే అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితి ఉన్న పాకిస్తాన్ దేశం ఇప్పుడు అట్టుడికి పోతోంది. పాకిస్తాన్ లో లాక్డౌన్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూల్స్, కాలేజెస్ మూసేశారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించారు. విదేశీ పర్యాటకులను అనుమతించడం లేదు. చమురు సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈ మేరకు పాకిస్తాన్ ఈ చర్యలు తీసుకుంటోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్దం 13 రోజులకు చేరింది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహరాన్ పై తాజాగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒకేసారి లీటర్ పెట్రోల్ పై 20% పెంచింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర 321 రూపాయలుగా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర 335 రూపాయలుగా ఉంది. పెరిగిన ధరలపై ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా వర్క్ ఫ్రం హోం ప్రకటించింది పాకిస్తాన్. ఇంటి నుంచే పనులు చేసుకోవాలని, ఆఫీసులకు రావద్దని ఆదేశించింది. కేవలం 4 రోజులు మాత్రమే పనిచేయాలని ఆదేశాలిచ్చింది. అలాగే 50% మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలంటూ స్పష్టం చేసింది. తాజా నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్ లో లాక్డౌన్ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మీమ్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పెట్రోల్ కొరతను అధిగమించేందుకు పాకిస్తాన్ ప్రజలు పెట్రోల్ బాటిల్స్ లో నింపుకుని ఇంట్లో భద్రపరుచుకున్న చిత్రాలు ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. మరోవైపు నీటి కోసం కాకుండా పెట్రోల్ కోసం భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. మధ్యప్రాచ్య దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం అనేక దేశాలపై, ఆర్థిక స్థితిగతులపై కూడా పెను ప్రభావాన్ని చూపుతుంది. చిన్న దేశాలు అయితే ముఖ్యంగా ఆర్థికంగా ఇప్పటికే వెసులుబాటు లేని చిన్న దేశాలు మాత్రం ఆర్థిక దిగ్బంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి, ఉక్కిరి బిక్కిరి కూడా అవుతున్నాయి. అలాంటి దేశాల జాబితాలో పాకిస్తాన్ చేరింది. ఆర్థిక పరిస్థితి దిగజారి ఉన్న పరిణామాల నేపథ్యంలోనే యుద్ధం పరిస్థితులు అనేవి పాకిస్తాన్కు భవిష్యత్తుకు కర్తవ్యంగా మారాయి. కూడా ముఖ్యంగా చమురు, గ్యాస్ వంటి ధరలు కూడా ఆకాశం అంటడంతో దిగుమతి చేసుకోలేని, ఆర్థికంగా బాగా క్షీణించిన దశలో ఉన్న అమెరికాకు సాధ్యమయ్యే పరిస్థితి కూడా లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గంగా పాకిస్తాన్లో లాక్డౌన్ దిశగా పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇప్పటికే దాదాపుగా దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ప్రారంభమైంది. అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉందని కూడా అక్కడి పాకిస్తాన్ అధికార యంత్రాంగం కూడా పరోక్షంగా ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. అంతేకాకుండా ఇంధనం, గ్యాస్ వంటి పేరు సంక్షోభాల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్న పాకిస్తాన్ మరోవైపు ఇప్పటికే స్కూళ్లను, కాలేజీలను కూడా మూసివేయడం కూడా జరిగింది. అటు సెలవులు కూడా ప్రకటించి, మరోవైపు ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని కూడా ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా నిర్ణయించడం కూడా జరిగింది. దీంతో వర్క్ ఫ్రం హోమ్ కూడా ఇప్పటికే పాకిస్తాన్లో స్టార్ట్ అయింది. కూడా దీని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ కూడా కొనలేని దుస్థితి పాకిస్తాన్లో నెలకొనడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. కూడా అంతేకాకుండా విదేశాలకు కూడా పాకిస్తాన్ పౌర సమాజాన్ని కూడా ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో అధికారికంగా లాక్డౌన్ ఒకటే ప్రకటించడం ఒకటి తర్వాయిగా మారింది. దీంతో మరింత పరిస్థితి యుద్ధం జరిగిన రోజులు పశ్చిమ ఆసియాలో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా, దయనీయంగా మారే పరిస్థితుల క్రమంలోనే లాక్డౌన్ మాత్రం మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు.